గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సెకండ్ కోట ముందైతే తెచ్చేస్తున్నాం అనమాట. ఇదండి మనం ఇంటి దగ్గర 20కి 20 యూరియా రెండు మిక్స్ చేసి తీసుకొచ్చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే వీటిని అయితే మనం సెకండ్ కోటా కింద కొడతామా లేకపోతే మూడో కోటా కింద కొడతాం అనేది మరో కొద్ది నిమిషాల్లో మీకైతే దీని గురించి చాలా క్లారిటీగా చెప్తాం అనమాట. ఫస్ట్ ఇవన్నీ మనం కైల దగ్గరికి మొత్తం అయితే మోసేసుకోవాలా. సో ఫస్ట్ మనం ఇవన్నీ అయితే కైల కాడికి మోసేసుకొని తర్వాత దీని గురించి అయితే క్లియర్గా మీకు చెప్తా. ఇలాగైతే మనం ఇప్పుడైతే మన కేఎన్ఎంలకి సెకండ్ కోట దుక్కి ముందు అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మనం అయితే అన్నీ కూడా మోసేసుకున్నాం అక్కడక్కడ. ఫస్ట్ మన సామాగ్రి అయితే చూపిస్తాను అనమాట మీకు. చల్లేటప్పుడు దాహం అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి ఇదండి. ఇది మనం ఇట్లా తగిలించుకున్నామా, ఇట్లా తగిలిచ్చేసుకుని దీంట్లో ఒక సగం బస్తా పోసేసుకున్నామా, చల్లుకుంటా పోయామా. సో ఇప్పుడు అయితే మీకు చూపిస్తాయి ఎట్లా ఏంటనేది. రిమైనింగ్ కూడా చూద్దాం. మనమైతే మొత్తం అయితే పోయేసుకున్నాం చూడండి. అద్దండి ఆడోడ పెట్టేస్తున్నాము. సో రిమైనింగ్ కూడా చూపిస్తాను. మనం ఎక్కడికెక్కడ సెట్ చేసి ఒక్కొక్క బస్తా లెక్కన పెట్టేసుకోను అనమాట. మన ఏ కై కాడికి పోయామో ఆ కైలో జోలికి పోసుకున్నామా, ఆ కై వరకు కొట్టేస్తా పోతా ఉన్నామా. సో దానికై మనం ముందుగా అయితే సెకండ్ కోటా వచ్చేసి మనం 20కి 20 మన యూరియా ఈ ఎకరాకు ఒక్కో బస్తా లెక్కన మనం అయితే కలిపేస్తున్నాం. ఎంతండి ఇది ఈ కైకి ఆడబెట్టిండేది, ఆ కైకి ఈ తాడి చెట్టు మీద పెట్టిండేది ఈ కైకి, అయిగోండి ఆడ ఇంకొక 2 పెట్టేస్తున్నాం అనమాట. సో ఆడకి ఆ కైలకి అనమాట. సో ఇప్పుడైతే మనం మొత్తం వెళ్ళేసి ఫస్ట్ కై నుంచి కొట్టుకుంటా వచ్చేసామంటే మన పని కూడా సులువుగా అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ కై అయితే వెళ్దాము. అక్కడ పరిస్థితి ఏంటి ఎలా ఉందనేది కూడా మనం అయితే చూసుకొని వచ్చేద్దాం. మొత్తం చల్లుకుంటా 1 by 1 ఈరోజు మనం సెకండ్ కోట దుక్కిపిండి అయితే ఫినిష్ చేసేద్దాం అనమాట. ఇప్పుడైతే మనం సెకండ్ కోట పిండి అయితే 20కి 20 డిఏపి అయితే కొడతా ఉన్నాం అనమాట. ఈ విధంగా జోలికి పోసుకోవడం వల్ల మనకి పెద్దగా బరువు అని కూడా అనిపించదు. సో అందుకని మనమైతే జోలికి పోసుకొని ఒక యారంలో దిగామంటే ఆ పక్క యొక్క యారం ఈ పక్క ఒక యారం రెండు కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చల్లుకోపోవడం వల్ల మనకి ఈజీగా పని అయిపోద్ది. సో తొందరగా కూడా మనం కైకి అనేది పిండి చల్లేయచ్చు అనమాట. సో దానికని అందరూ మ్యాక్సిమం ఇలాంటి జోలు అయితే కట్టుకొని మ్యాక్సిమం ట్రై చేయండి. కానీ ఇప్పుడు మనం ఈ 20కి 20 యూరియా కొట్టడం వల్ల ఏమవుద్దంటే ఈ దుక్కు పిండి 20కి 20 అనేది తొందరగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం వేసిన దానికి తొందరగా తీసుకొని ఆ పైరు యొక్క గ్రోత్ అనేది వెంటనే చూపించేస్తుంది. సో దానికోసం అయితే మనం ఇప్పుడు ఈ 20కి 20 అనేది కొడుతున్నాం అనమాట. ఈ డిఏపి ఒకటే లేటుగా తీసుకుంటుంది, రిమైనింగ్ అన్నీ తొందరగా తీసుకుంటాయి అన్నమాట ఈ గ్రోత్ విషయంలో రావడంలో కూడా. సో దానికనైతే మనం ఇప్పుడు 20కి 20 కొడుతున్నాము. నెక్స్ట్ కోటా వచ్చేసి 3-14 కొడదాం అనుకుంటున్నాము. ఆ తర్వాత పొటాషియం సల్ఫేటు యూరియా మిక్స్ చేసి దాంట్లో గుళికలు కూడా కెల్డన్ గుళికలు అనేది కూడా వేసేస్తే సరిపోద్ది అనమాట. మూడో కోటాలో ఏదో ఒక గబ్బు గుళికలు కానీ వేసామంటే పైరు కింద ఏదన్నా ఈ తెగుళ్ళు గీగులు రాకుండా ఏర్లకి ఇబ్బంది లేకుండా సరిపోద్ది. సో దానికైతే మనం ఇప్పుడు రెండో కోట అయితే ఫినిష్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ రెండో కోట అయిపోయిన వెంటనే కానీ మనం ఒక 4 డేస్కి ఏమవుద్దంటే తీపి వచ్చేస్తుంది అనమాట ఈ మందు కొట్టడం వల్ల. అప్పుడు కానీ మనం వెంటనే స్ప్రే కానీ చేసామంటే అది ఆటోమేటిక్గా మనకి ఉన్న పురుగు కానీ ఏదైనా తెగుల్స్ ఉన్నా కూడా వెంటనే పోతాయి అన్నమాట. సో దానికోసం అయితే మనం ఇప్పుడు ఇదైతే ఫస్ట్ రెండో కోట అనేది ఫినిష్ చేస్తున్నాం. అందులో కొద్దిగా పైరు కూడా
ఇప్పుడే కాబట్టి మనం కొట్టింది కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలా, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. సో దానికని జాగ్రత్తలు తీసుకొని అయితే మనం కొట్టాలా, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో ఈ విధంగా అయితే మనం ఇప్పుడు సెకండ్ కోటాని ఫినిష్ చేస్తున్నాము. ఈ సెకండ్ కోటా ఫినిష్ అయిపోగానే మనం నెక్స్ట్ చూసుకోవచ్చు అనమాట, వేరేది ఇంకేమన్నా చేయాలనుకున్న ఆల్టర్నేట్గా. సో దీని రిజల్ట్ని బట్టి మనం ముందుకి వెళ్ళొచ్చు, ఎటువంటి స్ప్రేలు కొట్టచ్చు, ఎటువంటి మందులు కొట్టాలా ఏంటి అనేది కూడా మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ రైతు ఎంత కష్టపడతాడనేది ఈ యొక్క పిండి చల్లడంలోనే నాకైతే క్లారిటీ ఉంది. ఫైనల్గా మనం అయితే మందు కొట్టేసామన్నమాట. సో మన కైలికంతా అయిపోయింది. సో ఇప్పుడు అనేది మనం 20కి 20 యూరియా కొట్టాం కాబట్టి సో ఇది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకి ఇమీడియట్గా చూపిస్తుంది అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.